హాయ్ నమస్తే. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికోసం ఒక అర కేజీ వరకు చికెన్ తీసుకుని నిమ్మకాయ పిండి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. నిమ్మకాయ పిండడం వల్ల చికెన్ అనేది స్మెల్ రాదన్నమాట. ఈ చికెన్ ఫ్రైలోకి మసాలా కోసం ఒక కడాయి తీసుకుని అందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 3-4 లవంగాలు, 3 యాలకులు, ఒక అర ఇంచు దాల్చిన చెక్క వేసి ఒక 4 ఎండుమిర్చి కూడా వేసి వీటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాగా వేగిన తర్వాత పక్కన తీసేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి వీటిని అన్నిటిని కూడా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు చేసుకున్న తర్వాత ఒక 10 వెల్లుల్లిపాయ తొడుగులు తీసేసుకొని వీటిని కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని కరివేపాకు కూడా వేసి ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపాలి. ఉల్లిపాయలు అనేవి బాగా వేగాలి. ఇవి బాగా వేగిన తర్వాత చికెన్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసి కొంచెం పసుపు కూడా వేసేసి ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై రోస్ట్ అయ్యేంత వరకు కూడా ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట. అప్పుడు వరకు ఈ చికెన్ వేపుతా ఉండాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు సాల్ట్ వేసి అంతా కూడా ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంతవరకు రోస్ట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా మొత్తాన్ని కూడా వేసేసి ఇందులోకి కారం సరిపోతుందంటే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుని దీన్ని అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. అంతే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోద్ది. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోద్ది. లాస్ట్ లో కొత్తిమీర జల్లేసుకుని దించడం అంతేనండి. ఎంతో టేస్టీగా ఉన్న చికెన్ ఫ్రై అనేది రెడీ. ఈ చికెన్ ఫ్రై బిర్యానీ, అన్నం లేదా చపాతీ ఇందులో కన్నా టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి.